కూడా తప్పు పట్టేవాడిని. ఎప్పుడు అంటే అరే ఎందురా రికార్డ్ చేసి అయిపోయేదని. ఫస్ట్ నాకు 2 hours పట్టేది బ్రో. రావడం 1/2 hour, పోవడం 1/2 hour, మెయిన్ వైల్ 1/2 hour టాపిక్ ఎనలైజ్ చేస్తూ మాట్లాడడం. ఎనలైజ్ అని కాదు కానీ స్ట్రక్చర్డ్ వే అని ఆలోచించిన నేను ర్యాండమ్గానే చేస్తాను. సో ఇప్పుడైతే ఇట్లా ఎడిటింగ్ అయితే చేయాలి. సో అంటే నేను ఇలా చేసుకుంటూ వెళ్తున్నా కాబట్టి ఇప్పుడు నాకు 1 hour సరిపోతుంది. 1 hour 50 minutes. సో ఇలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా తక్కువలోనే అయిపోతుంది నీ థింగ్స్. ఏం ఎక్కువ పడదు టైం. ఇంకా ఫార్వర్డ్గా తగ్గించుకుంటూ వెళ్తాం అంతే. సో చూసావా నీ డిసిప్లిన్, నీ థింగ్స్, నీ ఎగ్జిక్యూషన్ ఎంత ఫాస్ట్ ఉంటే నీకు అంత క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంత టైం నువ్వు స్పెండ్ చేస్తే అంత షార్ప్ నీ బ్రెయిన్ అవుద్ది అండ్ అంత వాల్యూ బయటికి వస్తుంది నీ త్రూ. సో అదే శిల్పం చెక్కి ఒక కలిపి చెక్కితే ఎంత మంచిగా మనకు విగ్రహం కనపడుతుందో సో అలానే నీ బ్రెయిన్కి ఇస్తూ ఉండాలి, ఇంటిమేట్ చేస్తూ ఉండాలి. అరే ఇలా చేయి. సో అది కూడా నీకు థింగ్స్ అయితే ఇంకా బెటర్ ఇస్తూనే ఉంటుంది అనమాట. సో ఇలా థింక్ చేసి మీరైతే ఎగ్జిక్యూట్ చేయండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శివ ఆఫీషియల్ జర్నీ. అండ్ ఈరోజు అయితే వర్షం అయితే పడుతుంది, చినుకులు. సో మీకు తెలిసిందే. సో ఐ లవ్ వర్షం అని. అండ్ థింగ్స్ కూడా నిన్న అయితే చాలా రీల్స్ అయితే అప్లోడ్ చేసిన, ఒకవేళ చూడకపోతే చూడండి. సో రియల్ థింగ్ అండ్ హౌ టు స్టే పాజిటివ్. అండ్ ఇప్పుడు హార్డ్ వర్క్ నీది అయిందనుకో సక్సెస్ నీది అవుతుంది. అండ్ నిజంగా చెప్తున్నా. సో నేను ఎన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసిన టైము, అరే నేను ఎందుకు చేయలేకపోయినా అని నాకు అనిపించేది. సో మీరు కూడా అంతే. వన్స్ స్టార్ట్ అయ్యారనుకో నిజంగా మీకు చెప్తున్నా కదా, ఒక్క అడుగు కూడా వెనకేయరు. మీరు స్టార్ట్ చేయడమే ఆలస్యం. చెప్తున్నా కదా, ముందుకు వేయడం వెనుకకు రావడం అదంతా ఏముండదు. జస్ట్ వెళ్ళిపోతారు అంతే. కానీ ఎక్కడ మాత్రం ఆగరు. నిజంగా చెప్తున్నా కదా, ఎక్కడైతే మీరు ఆగరు, వెళ్ళిపోతూనే ఉంటారు ముందుకి. చాలామంది అయితే స్టక్ అయిపోతారు. నిజంగా చెప్తున్నా కదా, చాలామంది స్టక్ అయిపోతారు. బట్ నువ్వు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలవు అంతే. కొంచెం లెర్నింగ్, కొంచెం థింగ్స్ నేర్చుకో, కొంచెం న్యూ థింగ్స్ ఇంప్లిమెంట్ చేయి, అంతే చాలు. ఇట్స్ మోటివేషన్ కాదు, రియల్గా చెప్తున్నా. నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేవు. సక్సెస్ రావాలి అంటే నువ్వు చెయ్యి బ్రో. చేస్తే సక్సెస్ వస్తుంది అదంతా అదే. నువ్వు డిఫరెంట్ టాపిక్స్ కోసం తిరుగు, సెర్చ్ చేయి, రీసెర్చ్ చేసే ఎగ్జిక్యూట్ చేసే. రీల్స్ చూసినంత ఈజీగా లైఫ్ ఉండదు. సో నువ్వు చేస్తూ ఉంటే యూ విల్ గెట్ ద మోస్ట్ అంటే బెటర్ వర్జన్గా అయిపోతూనే ఉంటావు రోజు. చూడండి, నేను ఎన్ని రోజులు అయినా కానీ నేను కాన్ఫిడెంట్గానే మాట్లాడుతున్నా. బికాస్ ఇప్పుడు కెమెరా చూసినా అయ్యో నేను కెమెరా ముందున్నా అనే ఫీల్ పోయింది నాకు. నేను ఎలా మాట్లాడుతున్నా, అరే ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలో అలా అయితే మాట్లాడుతున్నా. సో మీరు ఇలానే చేయొచ్చు. యు ఆర్ బిల్డింగ్ అన్ అసెట్ ఫర్ యువర్ లైఫ్. సో థింక్ అబౌట్ ఇట్ అండ్ జస్ట్ డూ ఇట్ అంతే. ఒకటే చెప్తా, సింపుల్ థింగ్. ఎందుకు చెప్పాలా, అందరూ మంది ఉంటారు క్రియేటర్స్కి రావాలి ఈ జర్నీలో అని. బట్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫార్ దెన్ బెటర్ అమంగ్ ఆల్ ఆఫ్ ది పీపుల్ అనమాట. సో అనుకుంటారు అదే ఏదో ఒకటి చేయాలి యూనిక్ కానీ, బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే అంటిల్ యూ స్టార్ట్ నథింగ్ కెన్ బీ హ్యాపెండ్ అని. సో అట్లీస్ట్ ట్రై చేయండి, 1 డే అండ్ అదర్ డే. వన్స్ మీరు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిరంటే మిమ్మల్ని ఆపలేరు, నువ్వు కూడా ఆగలేవు. సో వాట్ నెక్స్ట్ అని అనుకుంటూనే ఉంటావు. ఇది బ్యూటిఫుల్ జర్నీ అనమాట. ఎంజాయ్ చేస్తూనే ఈ జర్నీ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇది మోటివేషన్ అయితే కాదు, జస్ట్ ఎగ్జిక్యూట్ ద థింగ్స్ అంతే బ్రో. పర్సనల్ బ్రాండ్ అని చాలా ఉన్నాయి బ్రో, ఎవ్వరు ఏమి చేయకుండా ఉండట్లే. సో థింగ్స్ అయితే
ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ ఉన్నాయి. నువ్వు ఎగ్జిక్యూట్ చేసినప్పుడే నీకు ఆ రియల్ వాల్యూ, నీకు ఆ రియల్ లైఫ్ అయితే తెలుస్తుంది. రియల్గా చెప్తున్నా కదా, ఎగ్జిక్యూషన్, లెర్నింగ్, డైలీ థింగ్స్ అయితే నువ్వు నేర్చుకుంటూ అప్డేట్ అవుతూ ఉండు, ఎగ్జిక్యూట్ చేసి అంతే అయిపోద్ది. స్ట్రాంగెస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఏదైనా చెప్పినా చేసినా అది ఎగ్జిక్యూట్ చేసేస్తా తర్వాత పని. సో నాకు ఎవరు అనిపించింది అంటే కథం, ఎగ్జిక్యూట్ చేయండి అయితే నేను ఉండను, పక్కా చెప్తున్నా. బికాస్ అరే నేను ఎందుకు చేస్తున్నా అని మాత్రం ఆలోచించాను. బికాస్ నేను ఫస్ట్ నుంచి అదో మోటో మీద ఉంటాను. సో ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేశాక తెలుసుకోవాలి. సో అంతే, నేను ఒక్కటే ఫాలో అవుతాను చిన్నప్పటి నుంచి. ఇది నా స్ట్రాంగెస్ట్ వెపన్ ఆఫ్ మై సెల్ఫ్ ఏంటి, ఎగ్జిక్యూట్ ఫస్ట్, అంతే బ్రో. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఎప్పుడు కానీ నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేదు అంటే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు. సో ఎగ్జిక్యూట్ ఫస్ట్ అండ్ థింక్ లేటర్. ఎగ్జిక్యూట్ ఫస్ట్, బెటర్ లేటర్. ఎగ్జిక్యూట్ ఫస్ట్, థింగ్స్ డూ లేటర్. అంతే, ఒక్కటే చెప్తా. ఎవడైనా చేయొచ్చు బ్రో, రియల్గా చెప్తున్నా కదా. ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోద్ది ఖాళీ. సో కొంచెమే లెర్నింగ్ డైలీ, ఏం లేదు. రోజుల ఈ జర్నీలో ఒక్కటి తెలుసుకున్నా ఏంటంటే, ఎప్పుడైనా సరే, ఇప్పుడు చూడండి వర్షం కూడా ఆగిపోయింది అండ్ గాలి చూడండి ఎంత గట్టిగా వేస్తుందో. సో ఇవన్నీ చేస్తున్నా కదా, నాకు ఒక్కటి అనిపించేది, వై ఎవ్రీబడి ఈజ్ ఫెయిలింగ్. ఎందుకు చెప్పనా, ద బెస్ట్ రీజన్ నువ్వే. ఎందుకంటే నువ్వు చేయాలనుకుంటే స్పాంటేనియస్, ఇన్స్టెంట్గా చేయొద్దు అనుకుంటే, బికాస్ ఇట్ హ్యాస్ దిస్ మెనీ థింగ్స్ అనమాట. నేను ఫస్ట్ మీలానే ఉండేనండి, అరే అవుతుందా మనతోని, చేయొచ్చా, అరే ఇంత మనమైతే ఇన్ని థింగ్స్ చేస్తున్నాం కదా, సో వై నాట్ వీ షుడ్ ట్రై అని. అరే యూనిక్గా చేస్తే ఎవరికి నచ్చదు అండ్ థింగ్స్ ఏందిరా ఇంత హార్డ్గా ఉన్నాయి. అరే రియల్గా చెప్తున్నా, ఎవరు చేయని నువ్వు చేసావంటే ఎవ్రీబడి లుక్స్ ఎట్ యూ అనమాట. నీకు అది తెలియట్లే. నువ్వు ఎప్పుడు అరే వాళ్ళని నేను చూడాలి, నిన్ను నువ్వెప్పుడు చూసుకుంటావు బ్రో అలా, నిన్ను నువ్వెప్పుడు చూసుకుంటావు అలా, అందరు నీ వైపు ఎప్పుడు చూస్తారు, దాని గురించి ఆలోచించు కదా. సో ఈ జర్నీలో నాకు చాలా నేర్పించింది. సో ఎలా షై ఉండొద్దు అండ్ ఎలా థింగ్స్, ఎప్పుడు మొన్నటిదాకా ఎవరన్నా వస్తే నేను మొబైల్ ఆఫ్ చేసి సైలెంట్గా వెళ్ళిపోయేవాడిని. బట్ నాకు ఇప్పుడు అవసరమే లేదు. ఐఎమ్ కాన్ఫిడెంట్. పబ్లిక్లో వెళ్ళినా ఇప్పుడు నాకు ఏ ఫియర్ లేదు. సో నా పని నేను చేసుకుంటూ పోతా. నాకు ఒకటే ఏంటంటే, అంతే, నిజంగా చెప్తున్నా కదా, ఎక్కడో ఒక చిన్న థింగ్స్ అయితే ఉంటాయి కానీ రాని మొత్తం 1000 మంది 1,00,000 మంది వచ్చి తూ అని చెప్పాను, నేను సైడ్కి పోయి హీ అని నవ్వుతా. అట్లుండాలి మైండ్ సెట్. ఎంతమంది అరే కామెంట్స్ చేస్తారు, లిటరల్గా చెప్తున్నా కదా, అన్నీ పక్కకు దూసేయండి బ్రో. ఇప్పుడు ఏం చేసినా హేటర్స్ ఉంటారు, ఏం చేయకపోయినా హేటర్స్ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటూ పోతే యువర్ లైఫ్ విల్ బి రిమైన్ సేమ్. నేను నిజంగా చెప్తున్నా కదా, నన్ను హేట్ చేసినా సరే 1000 కాదు 2000 కాదు, crores ఆఫ్ పీపుల్ హేట్ మీ, డస్ నాట్ మ్యాటర్ టు మీ. బికాస్ హేటర్స్ ఉంటారు బ్రో, అలానే సపోర్టర్స్ కూడా ఉంటారు. జస్ట్ వెయిట్ చేయాలి కొన్ని డేస్ అంతే. ఎన్నో జీవితాలు అయితే స్పాంటేనియస్గా మారలే కదా. ఎవ్రీవన్ హ్యాస్ సంథింగ్ టు లిజన్. అంటే కొంచెం తెలుసుకోవడానికైనా కొన్ని టైం పడుతుంది ఎవరికైనా. సో అందరికీ ఒకటేసారి రాదు. ఇప్పుడు నువ్వు జాబ్కి వెళ్ళాలన్నా కానీ ఎన్నో స్ట్రగుల్స్, కోచింగ్, దాని మీద డెడికేషన్తో వర్క్ చేస్తేనే నీకైతే ఏదైనా థింగ్ అయితే వస్తుంది నీ దాకా. అంతేగాని స్పాంటేనియస్ ఇవాళ వీడియో అప్లోడ్ చేసిన లాక్ వ్యూస్ రాలే, 1 million, 2 million, 5 million, 10 million అట్లా రివ్యూస్ రావు. సో దానికోసం అయితే మనం కష్టపడాలి రోజంతా కాదు, బట్ రోజు కొంచెం ఒక 20 minutes లేక 1 hour ఎంతో కొంత. బికాస్ ఈ థింగ్స్ నీకు ఇప్పుడు అర్థం కావు. ఎప్పుడైతే ఒక మనిషి నిజంగా సక్సెస్ అవుతాడో
అప్పుడైతే నువ్వు అరే నేను చెయ్యలేకపోయినా, నేను చెయ్యలేదు అని చెప్పి అనుకుంటావు. ఆ రిగ్రెట్ అయితే వద్దు, చెప్తున్నా కదా, ఆ రిగ్రెట్ అయితే వద్దు. నేను చాలాసార్లు అయితే అనుకున్నా, అరే నేను చేయకపోతే ఏమవుతుంది. ఏం కాదు బ్రో, చేసినా ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు. చెప్పేవాళ్ళు చెప్తారు, చూసేవాళ్ళు చూస్తారు, కానీ నీ లైఫ్ నీది. వై ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్? సో ఎస్, నేను లేట్ అవ్వచ్చు, దట్ మే బీ సంథింగ్, బట్ థింగ్స్ అయితే నేను బెటర్ అండ్ బెస్ట్ గివ్ ఇస్తున్నా కదా. సో దాని గురించి ఆలోచించండి, అంతే చెప్తా. బికాస్ ఇప్పుడు థింగ్స్ అయితే అలా నేర్చుకుంటేనే నువ్వు స్టేబుల్గా యూనిక్గా ఉంటావు. అండ్ డిఫరెంట్ థింగ్స్ చేయడం వల్ల నీ బ్రెయిన్ అయితే ఇంకో దానికి వాట్ నెక్స్ట్ అని చూస్తుంది. అండ్ అంటే మామూలు రీల్స్ స్క్రోలింగ్ అప్పుడైతే నీకు ఎంత ఉంటుందో, యాజ్ వెల్ యాజ్ నువ్వు చేయడంలో కూడా నీ బ్రెయిన్ అనేది స్పాంటేనియస్ థింక్ చేస్తుంది అనమాట. ఇంకేం చేస్తే బాగుంటుంది. కానీ ఎగ్జిక్యూట్ చేయకుండా అరే వాడు అలా అయిపోయాడు, ఓవర్ నైట్ సక్సెస్ వీడు ఇలా అయిపోయాడు అంటే ఎస్ సైలెంట్. ఇంకో చాలామంది ఇప్పుడు క్వాంటమ్ ఇంజనీరింగ్ అని చాలామంది చదువుకుంటారు, కాదనట్లే, బట్ ఫర్దర్గా వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్ చేయాలి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందంటే అది కాదు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో డేస్, మంత్స్, ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ కూడా ఉండవచ్చు. బికాస్ ఎందుకు చెప్పాలంటే జాబ్ వచ్చిన తర్వాత ఎంత ఈజీయో జాబ్ నిలబెట్టుకోవడం కూడా అంతే డిఫికల్ట్. ఒకడికి 50 lakhs ప్యాకేజ్ వచ్చిందంటే ఓకే, దట్ ఈస్ గుడ్, కానీ ఆ జాబ్కి నువ్వు వర్త్ ఇట్ చేస్తే కదా నీకు ఆ మనీ అండ్ థింగ్స్ అయితే నీకు రివర్స్ ఇచ్చేది. సో అలానే నేను కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నా, కాబట్టి ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నా అంతే. సో ఇలా స్ట్రక్చర్డ్ వే అని ఏముండదు బ్రో, జస్ట్ థింగ్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఇప్పుడు నాకు ఏముంది, బ్యారేజు, మైక్ అన్నా అండ్ గింబలో సెల్ఫీ స్టిక్ కావాలి అంతే, తెచ్చుకుంటా. అండ్ అప్పటిదాకా అయితే నేనేమి అరే అది వచ్చేదాకా నేను ఆగట్లే అని చెప్తారే కదా. సో నాకు తోచిందే నేను చేసేస్తున్నా అంతే. సమ్టైమ్స్ ఆలోచించాలి. సో నేను వెళ్ళినప్పుడు అయితే ఆలోచిస్తా, సో ఇప్పుడైతే లేదు. సో అంటిల్ దెన్ హ్యావ్ థింగ్స్ అండ్ హ్యావ్ ఎ గుడ్ మై స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అండ్ ఒకటే అంటే మామూలుగా ఫోర్స్గా అరుచుకుంటూ చెప్తే వ్యూవర్స్ కూడా అనిపిస్తుంది అంట. సో అందుకే కొంచెం నవ్వుతూ చెప్పామంటే ఇలా ముళ్ళు గుచ్చుకపోతాయి అన్నమాట. నీ మైండ్ అనేది థింక్ అవుద్ది అండ్ నువ్వు రీసెర్చ్ చేయడానికి కొంచెం అయితే కేపబిలిటీ దొరుకుతుంది. నువ్వు రీల్స్ స్క్రోల్ చేస్తే బిగ్గెస్ట్ డోపమైన్ నువ్వే అయిపోతావు. బికాస్ ఈ ఫీల్డ్లో క్రియేటర్స్ ఉన్నారు కాదనట్లే, కానీ ఎవరు స్టక్ అవుతారు, ఎవరు బ్యాక్వర్డ్ అంటే నువ్వే. బికాస్ అయితే నేను ఒక్కడే గమనించిన ఎన్ని రోజులు, స్క్రిప్టింగ్ కాదు ఏది కాదు, కానీ నువ్వైతే బుక్ మీద రాస్తేనే నీ థింగ్స్ అయితే నువ్వు చేయడానికి అండ్ నీ బ్రెయిన్ థింక్ చేసుకోవడానికి అయితే గుర్తు చేసుకుంటూ చేస్తావు అన్నమాట. సో అంటే పెన్ను పేపర్ చేత పెట్టి తోచిందల్లా రాయబెట్టి అన్నీ ఉంటాయి కదా సాంగ్. సో అలా అనుకోండి, మాడిఫై చేసిన అనుకోండి. సో ఇలా థింగ్స్ అయితే నువ్వు నోట్ చేసుకోవాలి ఫ్రీక్వెంట్గా. సో అప్పుడైతే నీకు థింగ్స్ అనేవి బెటర్గా అర్థమవుతాయి. సో నువ్వు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తే మంచిది అండ్ ఎవ్రీవన్ హౌ దే కెన్ ఫీల్ దిస్ వీడియో అని చాలా థింగ్స్ అయితే నీకు తెలుస్తూ ఉంటాయి. సో రియల్గా చెప్తున్నా, ఎన్ని రోజుల్లో నా కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయిందంటే 100 మంది చూస్తారు, 100 మంది వెళ్ళిపోతారు. బట్ అది కాదు కదా లైఫ్. చూస్తే చూడండి అండి, నీ కాన్ఫిడెన్స్, నీ థింగ్స్ నువ్వైతే చేసుకుంటూ వెళ్ళిపో అంతే. ఇప్పుడు చెప్తున్నా కదా, ఆ కాన్ఫిడెన్స్ నీకు థింగ్స్ అయితే ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెడతావో నీకు అప్పుడే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. అన్లెస్ యూ డూ నథింగ్ కెన్ బి డన్ టు యూ అంతే. ఇప్పుడు నువ్వు ఏదైనా చేయాలి, నాకు అది కావాలి అంటే
దాని గురించి తప్పించు, ఆలోచించు, కోషిష్ చేయి. రాకపోతుందా? వస్తుంది, పక్కా వస్తుంది. ఓ నేను ర్యాండమ్గా రీల్స్ చూస్తా, బికాస్ హౌ కంటెంట్ మే ఎగ్జిక్యూట్ ఇన్ డిఫరెంట్ థింగ్. అండ్ మోస్ట్ పీపుల్ అయితే ఇక్కడే స్టక్ అయ్యి వదిలేస్తారు. అలా ఉండదు బ్రో. ఇప్పుడు ఏదైనా ఎక్స్ట్రాడినరీగా చెప్పాలంట. ఎక్స్ట్రాడినరీ చెప్పాలంటే ఏం లేదు బ్రో, సింపుల్ లైఫ్ ఉంటుంది ఎవరిదైనా. సో జస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎవరిదైనా సింపుల్ లైఫే ఉంటుంది. సో అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు వస్తుంది. ఎలా 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 చెరపను ఎదలోని ప్రేమను, ఎదలోని మాటను, ఇలా. సో నాకు గొంత బట్ ఆల్సో ఆ చిన్న మైన్యూట్ థింగ్స్ మనం పట్టించుకోవద్దు. బట్ నో వాట్ మ్యాటర్స్ ఎగ్జాక్ట్లీ అని. సో చాలామందికి అయితే రియల్గా ఉంటారు, ఈ ఫీల్డ్ రావాలి, ఫిట్నెస్ చేయాలి, అన్నీ చేయాలి అని అందరికీ ఉంటుంది. బట్ ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు బ్రో? నాకు ఉండేది, అరే ఇవన్నీ ఎందుకురా మనకి, ఏదో చేసుకుంటే అయిపోయిద్ది కదా అని. సో నాకు అనిపించింది, వై నాట్ మై ఎక్స్పీరియన్సెస్ కెన్ టీచ్ అదర్స్ అండ్ దే కెన్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్స్ అని. సో వై నాట్ టు డూ దిస్? వై షుడ్ నాట్ ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి నా థింగ్స్కి? అండ్ ఓకే, ఎక్కడ ఏ ఐపాడ్, ఏ ట్యాబ్లెట్, ఏ కెమెరా, డిఎస్ఎల్ఆర్ కాదు, నీ ఫోన్ ఒక్కటి చాలు, ల్యాక్స్లో ఎర్నర్స్లో చేయొచ్చు ఎర్నింగ్స్. సో థింగ్స్ అనేవి అలా ఉండాలి. కానీ వై ఆర్ నాట్ డూయింగ్ దిస్ అనేది నాకు చాలాసార్లు పోక్ అవుతుంది నా ఎంబడి నాకే. సో థింగ్స్ ఎగ్జిక్యూట్ చేసే అంతే. అప్పటి నుంచి మొత్తుకునే అది ఎగ్జిక్యూట్ చేయి, తర్వాత ఆలోచించు, తర్వాత బెటర్ బెస్ట్. ఈ 72 డేస్లో నాకైతే ఇది అనిపించింది. బికాస్ నువ్వు మాట్లాడకపోవచ్చు, 1 డే, 2 డే, 3rd డే, 5th డే, ఏదో ఒక రోజు అయితే డెఫినెట్గా మాట్లాడతావు. ఇది నేను హామీ ఇస్తా, దట్ యూ కెన్ డూ ఇట్ అని. స్టిల్ మీకు ఎవరికన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఐ విల్ డూ థింగ్స్ అని చెప్పి, అండ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ చాలామంది తెలుసా, విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసి, ఒక జాబ్ ఎక్కినామా సర్వైవ్ అవ్వచ్చు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, సాడెస్ట్ థింగ్ ఏంటంటే, ఫుడ్ చక్కగా ఉండదు, థింగ్స్ అన్నీ అనుకూలంగా ఉండవు. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు ఏమంటారు, చేయాలి అంతే. చేస్తే కానీ థింగ్స్ తెలియదు, చేస్తే కానీ వాల్యూ అర్థం కాదు. సో ఐఎమ్ బిల్డింగ్ ఏ లాయబుల్ ట్రస్ట్. బికాస్ ఎస్, నా రీల్స్ స్క్రైబ్ చేయని ఏం పర్వాలేదు, బట్ ఐ హ్యావ్ ద హార్డ్ వర్క్ టు డూ థింగ్స్ అని. ఎస్, ఇఫ్ యూ పోక్ మీ ఐ స్క్రాచ్ యూ, ఇఫ్ యూ స్క్రాచ్ యూ ఐ కిల్ యూ. ఇలా ఉంటుంది మన థింగ్స్ అయితే. సో అలా ఉండాలి మైండ్ సెట్. సో ఓకే, ఇలా ఆలోచించాలి. కానీ అయ్యో వాడు అనేసాడా, అయ్యా నేను చేయలేకపోతున్నారా, వాడు అనేసాడు, అరే. అండ్ ఇప్పుడు చాలామంది బిజినెస్ పెట్టాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలో అర్థం కాదు. సో వాటి గురించి రీసెర్చ్ చేయండి. అండ్ నువ్వైతే ఎక్కడో ఒక దగ్గర అయితే ఫీల్ అవుతావు, ఎగ్జైటెడ్ అవుతావు, రీసెర్చ్ చేయాలి అండ్ చేయాలి థింగ్స్. రిస్క్ లేనిది రస్క్ లేదు లైఫ్లో. సో అందుకే చెప్పాలి అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి, అంతే లైఫ్. ఎవరు వచ్చి నేను బాబు ఆడికెళ్ళు జాబ్ ఉంది, మళ్ళీ ఈ వర్క్ అయితే చేయాలి అండ్ నేను కావాలంటే హెల్ప్ చేస్తా అని ఎవరు చెప్పరు బ్రో, చెప్పరు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అనుకునేవాడిని, అరే ఎందుకు లేరా మనకి ఏదైనా మంచి జాబ్ చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. జాబ్ చేసినంత ఈజీ కాదు బ్రో లైఫ్ ఎంజాయ్ చేయడం. జాబ్లో లైఫ్ ఉండదు, లైఫ్ వాడికి ఇచ్చి జాబ్ చేసుకుంటావు.
సో నేను అనేది ఒకటే, ఎస్ ఎవరి థింగ్స్ అయితే వాళ్ళకు ఉంటాయి, ఐఎమ్ నాట్. కానీ కొందరు జాబ్స్ ఉన్నాయని ఇంకో థింగ్స్ అయితే పట్టించుకోరు అనమాట. సో అలాంటి వాళ్ళకైతే ఈ రీల్ అయితే షేర్ చేయండి. సో ఎస్, ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ కుడ్ అండ్ ఏం ద థింగ్స్ అని నేనైతే చెప్తా. సో చెప్తున్నా నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఎందుకు మాట్లాడుతాం పబ్లిక్లో, మనం మంచిగా ఉండాలి, రూమ్లో తినాలి, పండుకోవాలి, ఆఫీస్కి పోవాలి, వచ్చేయాలి. అది కాదు బ్రో లైఫ్. ఎగ్జిక్యూట్ చేసే అంతే, తర్వాత మాట. దిస్ ఈజ్ నాట్ అ మోటివేషనల్ వీడియో. దిస్ ఏ థింగ్ విచ్ యు ఆర్ బిల్డింగ్ యువర్ అసెట్ and you are investing on yourself in different streams. సో వన్స్ నీకు కొంచెం అయితే థింగ్స్ వచ్చాక యూ విల్ నెవర్ స్టాప్ అండ్ యూ విల్ థింగ్స్ అనేవి ఇట్లా స్పాంటేనియస్గా ఎగ్జిక్యూట్ చేస్తాను. నాకు ఇంత అవసరం లేదు బాధపడి అయ్యో అనే అవసరమే లేదు. యూ కెన్ థింగ్స్ నువ్వైతే ఎగ్జిక్యూట్ చేయగలుగుతావు బ్రో. నీకు ఆ పొటెన్షియల్ ఉంది. ఎవ్రీబడి హ్యాస్ దేర్ పొటెన్షియల్ ఇఫ్ దే వాంట్ డూ. అంతే బ్రో. నువ్వేమన్నా తప్పు చేస్తే నువ్వు భయపడాలి లైఫ్లో. నువ్వు తప్పే చేయనప్పుడు లైఫ్లో భయపడడం ఎందుకు? అండ్ యు ఆర్ నాట్ బీటింగ్, యు ఆర్ నాట్ చీటింగ్, యు ఆర్ నాట్ ఏ రాంగ్ థింగ్ అయితే నువ్వు చేయట్లే. జస్ట్ నీ ఫీలింగ్స్ అయితే నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అంతే. దానికి వై టు మేక్ యువర్ సెల్ఫ్ షై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి. అండ్ ఎస్, టుడే హ్యావ్ nothing, but one or the other day I will be having something to ఏమంటారు ఏదో ఒకటి చేస్తా, తప్పనిసరిగా చేస్తా. బట్ అప్పటి వరకు అయితే ఓపికతో ఉండు. అండ్ ఎవరైతే ఓపికతో ఉంటారో సక్సెస్ వాళ్ళ ఎంబడైతే వస్తుంది. సో నేను అనుకున్నా అదే నాకు ఓపిక బాగానే ఉంది కదా, నేను ఎందుకు స్టార్ట్ చేయలేదు అని ఇప్పుడు అనిపిస్తుంది. బికాజ్ చేస్తున్న కొద్దీ నాకే ఇంట్రెస్ట్ వస్తుంది. అరే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. మీరు ఎందుకు చెయ్యలేరు బ్రో? ఎస్, నేను స్టక్ అయ్యాను అంటే కాదు, ఎగ్జిక్యూట్ చేస్తున్నా కదా. స్టక్ ఎప్పుడైపోతారు? చేయకుండా మొత్తం అరే చేయలేకపోతున్నా అలా అనుకుంటే స్టక్ అయిపోయి ఆపేసినట్టు. కానీ నేను అలా లేను కదా, ఎగ్జిక్యూట్ చేస్తున్నా కదా. సో అలానే ఉండాలి మీరు కూడా. హ్యావ్ ఏ షార్ప్ మైండ్ సెట్. అండ్ ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే రియల్గా చెప్పా ఇంతకుముందే. సో అలానే ఉండాలి. అండ్ ఎలా ఉండాలంటే సపోర్ట్ లేకపోయినా నించేటట్టు ఉండాలి. సో ఎవ్రీబడి విల్ నాట్ సపోర్ట్ మీ, ఐ షుడ్ సపోర్ట్ మై సెల్ఫ్. అంతే చెప్తా, ఒకటే, సపోర్ట్ యువర్ సెల్ఫ్. ఎవ్రీథింగ్ విల్ కమ్స్ టు యూ అంటిల్ సక్సెస్ కమ్స్ టు యూ. ఎవ్రీథింగ్ విల్ కమ్స్ టు యూ అంటిల్ సక్సెస్ కమ్స్ టు యూ. ఇది ఒకటే మోటో. బికాజ్ సక్సెస్ అనేది ఒక్కరోజు థింగ్ కాదు, ఇట్ టేక్స్. ఈరోజు నీకు 1 view 2 views రావచ్చు, కానీ ఒక 6 months ఒక 8 months తర్వాత అయితే నువ్వు చేరాలనుకున్న చోటు చేరుతుంది బ్రో. టైం ఒక్కటే అందరికీ ఉన్నది. సో నువ్వు ఎలా దాన్ని వాడుతున్నావో అది నీకే తెలియాలి. సో ఇఫ్ యూ యూజ్ ఇన్ ఏ ప్రొడక్టివ్ వే, యూ విల్ ఎవర్ ఎనీబడి విల్ స్టాప్ యూ. అంతే. ఇప్పుడు చాలామంది జాబ్ ట్రయల్స్కి వెళ్తున్నారు. రియల్గా వాళ్ళు ఒక్కసారైనా నా మోటివేషన్, నా థింగ్స్ అయితే అలా చెప్తే కాస్తైనా కూస్తైనా వాళ్ళకైతే ఏదైనా ఒకటి. ఇప్పుడు జాబ్ ట్రయల్స్కి వెళ్ళారు, తానే వీడియో చేయండి. అండ్ అలా నేను ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆ క్వశ్చన్ అడిగారు. సో వాళ్ళైతే ఇంకొకరికి హెల్ప్ అవుతారు కదా, వాళ్ళ థింగ్స్ అయితే ఇంకొకరికి షేర్ చేయొచ్చు కదా, రియల్ థింగ్సే. సో ఇలా ఉండాలి జర్నీ. ఇంకొకరికి హెల్ప్ అయింది నీ కంటెంట్ అంటే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ వాచెస్ యూ. దే కెన్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. దే విల్ డూ బెటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ దేర్ లైఫ్ కూడా. అలా ఆలోచించాలి బ్రో. సో నేను ఇంటర్వ్యూకి పోయినా అట్లా అయిపోయింది అని నేనే బాధపడ్డాను అనుకో. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దేర్ జాబ్, స్టిల్ దే ఆర్ నాట్ గెటింగ్. సో అదొక్క టాపిక్ చెప్పా.
అలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. సో దాని మీద అయితే ఫోకస్ చేయండి. అండ్ సింపుల్ డోపమైన్ మీద ఏమీ రాదు. సో ఈ వీడియో అయితే కొంచెం లెంతీ అవ్వచ్చు, కానీ క్లియర్ కట్ అయితే నేను చెప్పా. సో అది చేయడం చేయకపోవడం మీ ఇష్టం. సో until then, see you in the next vlog and signing off today. Hello friends, good morning. Welcome to my channel Shiva Official Journey. And ఈరోజు అయితే వర్షం అయితే పడుతుంది, చినుకులు. సో మీకు తెలిసిందే, సో ఐ లవ్ వర్షం అని. అండ్ థింగ్స్ కూడా నిన్న అయితే చాలా రీల్స్ అయితే అప్లోడ్ చేసిన, ఒకవేళ చూడకపోతే చూడండి. సో రియల్ థింగ్ అండ్ హౌ టు స్టే పాజిటివ్. అండ్ ఇప్పుడు హార్డ్ వర్క్ నీది అయిందనుకో, సక్సెస్ నీది అవుతుంది. అండ్ నిజంగా చెప్తున్నా. సో నేను ఎన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసిన టైము, అరే నేను ఎందుకు చేయలేకపోయినా అని నాకు అనిపించేది. సో మీరు కూడా అంతే, వన్స్ స్టార్ట్ అయ్యారనుకో, నిజంగా మీకు చెప్తున్నా కదా, ఒక్క అడుగు కూడా వెనకేయరు. మీరు స్టార్ట్ చేయడమే ఆలస్యం. చెప్తున్నా కదా, మీరు ముందుకు వేయడం వెనుకకు రావడం అదంతా ఏముండదు, జస్ట్ వెళ్ళిపోతారు అంతే. కానీ ఎక్కడ మాత్రం ఆగరు. నిజంగా చెప్తున్నా కదా, ఎక్కడైతే మీరు ఆగరు, వెళ్ళిపోతూనే ఉంటారు ముందుకి. చాలామంది అయితే స్టక్ అయిపోతారు. నిజంగా చెప్తున్నా కదా, చాలామంది స్టక్ అయిపోతారు. బట్ నువ్వు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలవు అంతే. కొంచెం లెర్నింగ్, కొంచెం థింగ్స్ నేర్చుకో, కొంచెం న్యూ థింగ్స్ ఇంప్లిమెంట్ చేయి, అంతే చాలు. ఇట్స్ మోటివేషన్ కాదు, రియల్గా చెప్తున్నా. నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేవు. సక్సెస్ రావాలి అంటే నువ్వు చెయ్యి బ్రో. చేస్తే సక్సెస్ వస్తుంది అదంతా. అదే నువ్వు డిఫరెంట్ టాపిక్స్ కోసం తిరుగు, సెర్చ్ చేయి, రీసెర్చ్ చేసే ఎగ్జిక్యూట్ చేసే బ్రో. రీల్స్ చూసినంత ఈజీగా లైఫ్ ఉండదు. సో నువ్వు చేస్తూ ఉంటే యూ విల్ గెట్ ద మోస్ట్ అంటే బెటర్ వర్జన్గా అయిపోతూనే ఉంటావు రోజు. చూడండి, నేను ఎన్ని రోజులు అయినా కానీ నేను కాన్ఫిడెంట్గానే మాట్లాడుతున్నా. బికాస్ ఇప్పుడు కెమెరా చూసినా, అయ్యో నేను కెమెరా ముందున్నా అనే ఫీల్ పోయింది నాకు. నేను ఎలా మాట్లాడుతున్నా, అరే ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలో అలా అయితే మాట్లాడుతున్నా. సో మీరు ఇలానే చేయొచ్చు. యు ఆర్ బిల్డింగ్ అన్ అసెట్ ఫర్ యువర్ లైఫ్. సో థింక్ అబౌట్ ఇట్ అండ్ జస్ట్ డూ ఇట్, అంతే. ఒకటే చెప్తా, సింపుల్ థింగ్. ఎందుకు చెప్పాలా, అందరూ మంది ఉంటారు క్రియేటర్స్కి రావాలి ఈ జర్నీలో అని. బట్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫార్ దెన్ బెటర్ అమంగ్ ఆల్ ఆఫ్ ది పీపుల్ అనమాట. సో అనుకుంటారు అదే ఏదో ఒకటి చేయాలి యూనిక్ కానీ, బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే అంటిల్ యూ స్టార్ట్ నథింగ్ కెన్ బీ హ్యాపెండ్ అని. సో అట్లీస్ట్ ట్రై చేయండి, వన్ నాట్ డే అండ్ అదర్ డే. వన్స్ మీరు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిరంటే మిమ్మల్ని ఆపలేరు, నువ్వు కూడా ఆగలేవు. సో వాట్ నెక్స్ట్ అని అనుకుంటూనే ఉంటావు. ఇది బ్యూటిఫుల్ జర్నీ అనమాట. ఎంజాయ్ చేస్తూనే ఈ జర్నీ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇది మోటివేషన్ అయితే కాదు, జస్ట్ ఎగ్జిక్యూట్ ద థింగ్స్ అంతే బ్రో. పర్సనల్ బ్రాండ్ అని చాలా ఉన్నాయి బ్రో, ఎవ్వరు ఏమి చేయకుండా ఉండట్లే. సో థింగ్స్ అయితే ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ ఉన్నాయి. నువ్వు ఎగ్జిక్యూట్ చేసినప్పుడే నీకు ఆ రియల్ వాల్యూ, నీకు ఆ రియల్ లైఫ్ అయితే తెలుస్తుంది. రియల్గా చెప్తున్నా కదా, ఎగ్జిక్యూషన్, లెర్నింగ్, డైలీ థింగ్స్ అయితే నువ్వు నేర్చుకుంటూ అప్డేట్ అవుతూ ఉండు, ఎగ్జిక్యూట్ చేసే, అంతే అయిపోద్ది. స్ట్రాంగెస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఏదైనా చెప్పినా చేసినా అది ఎగ్జిక్యూట్ చేసేస్తా తర్వాత పని. సో నాకు ఎవరు అనిపించింది అంటే కథం, ఎగ్జిక్యూట్ చేయండి అయితే నేను ఉండను, పక్కా చెప్తున్నా. బికాస్ అరే నేను ఎందుకు చేస్తున్నా అని మాత్రం ఆలోచించాను. బికాస్ నేను ఫస్ట్ నుంచి అదో మోటో మీద ఉంటాను. సో ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేశాక తెలుసుకోవాలి. సో అంతే, నేను ఒక్కటే ఫాలో అవుతాను చిన్నప్పటి నుంచి. ఇది నా స్ట్రాంగెస్ట్ వెపన్ ఆఫ్ మై సెల్ఫ్. ఏంటి? ఎగ్జిక్యూట్ ఫస్ట్, అంతే బ్రో. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా,
ఇప్పుడు కానీ నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేదు అంటే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు. సో ఎగ్జిక్యూట్ ఫస్ట్ అండ్ థింక్ లేటర్. ఎగ్జిక్యూట్ ఫస్ట్, బెటర్ లేటర్. ఎగ్జిక్యూట్ ఫస్ట్, థింగ్స్ డూ లేటర్. అంతే, ఒక్కటే చెప్తా. ఎవ్రీ సింగిల్ ఎవడైనా చేయొచ్చు బ్రో, రియల్గా చెప్తున్నా కదా. ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోద్ది ఖాళీ. సో కొంచెమే లెర్నింగ్ డైలీ, ఏం లేదు. Say you need your space, then pull me close.